హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. ఇక్కడనైతే వర్షం పడుతుంది, సమ్మర్లో ఫస్ట్ వర్షం. అండ్ ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ అలానే వీడియోని అయితే ఫుల్గా చూసేయండి, లైక్ కూడా చేయండి. మేము బజ్జీలు చేస్తున్నాం. మినపప్పు పిండి వడలు, మినపప్పు నానబెట్టి రుబ్బి వడలు చేస్తున్నాం. ఆయిల్ వేయండి. అయ్యో, బయట వర్షం, ఇంట్లో పడవు. చెప్పు, ఇప్పుడు ఏమేమి వేసినావు? మినపప్పు నానబెట్టి 2-3 గంటలు నానబెట్టాలి, నానుతుంది. తర్వాత మిక్సీలో వేసేటప్పుడు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కళ్యామాకు వేసి మిక్సీ పట్టాలి. జీలకర్ర వేసి టేస్ట్ ఉంటాయి. దీంట్లో కంచుకి ఏం పెట్టుకుంటారు? ఏం పెట్టుకోరు, టీ తినాలి. పచ్చిమిరపకాయలు, కారం వేసి ఇంకేం ఏమి ఇవే టేస్ట్ ఉంటాయి. మినపప్పు వడలు. ఓ మై గాడ్, వేడి వేడిగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. కాలుతుంది. టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉంది. అండ్ నేను ఫ్లిప్కార్ట్లోనైతే ఏం ఆర్డర్ చేసినా చూపిస్తాను మీకు. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే నేను ఇయర్ స్టడ్స్ అయితే ఆర్డర్ చేసిన. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇవైతే నాకు మస్తు అంటే మస్తు నచ్చినాయి. దీని ప్రైస్ వచ్చేసి ఎంతనో ఉన్నాయి, నాకు అంత గుర్తులేవు. బట్ నేనైతే దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి. చాలా యూజ్ అవుతాయి. ఆఫీస్ వేర్కి, ఇట్లా కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ ఇయర్ స్టడ్స్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయి అండ్ యూస్ఫుల్ అన్నమాట. అండ్ ఇట్లా మనకు సెట్ అయితే వస్తుంది. అండ్ ఇదైతే ఫ్రీ ఇచ్చిర్రు. నాకు ఈ ఇయర్ స్టడ్స్ అయితే చాలా నచ్చినాయి, స్టోన్వి. అండ్ నేను ఒకప్పుడు అయితే ఇలాంటివే పెడుతుండే, చాలా డేస్ తర్వాత మళ్ళీ ఆర్డర్ అయితే చేసిన. అండ్ సీలలు కూడా వెనకాల ఇట్లా వస్తాయి. ఒకసారి ఓపెన్ చేద్దాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నాకైతే మస్తు నచ్చినాయి. నేను ఇప్పటి నుంచి లైవ్ వీడియోస్లలో, మన షార్ట్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్లలో ఈ ఇయర్ స్టడ్స్ పెట్టుకుంటా. చూడడానికైతే క్యూట్గా ఉన్నాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా తీసుకోండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, ఓకేనా. అండ్ ఇవైతే వాళ్ళు ఎక్స్ట్రా గిఫ్ట్ లాగా ఇచ్చారు అన్నమాట మనకి. ఇట్లా బ్లాక్ అండ్ వైట్వి, ఇవి కూడా చాలా బాగున్నాయి. బట్ ఇవి ఇంకా ఎక్కువ నచ్చినాయి అన్నమాట నాకు. మా ఇంట్లో లంచ్ వచ్చేసి టమాటో చారు అయితే వేసింది మా మమ్మీ. సూపర్ అంటే సూపర్గా అయింది టేస్ట్ అయితే. అండ్ వేడి వేడి రైస్ కూడా ఉంది. అండ్ నేనైతే లంచ్ చేసిన తర్వాతనైతే ఇక్కడ టు డూ లిస్ట్ అయితే రాస్తున్నా. నేను డైలీ అయితే టు డూ లిస్ట్ అయితే తప్పకుండా రాస్తా. అండ్ ఇక్కడ ఈవినింగ్ మా మమ్మీ అయితే చాయ్ పెడుతుంది. మమ్మ చెప్పే. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చాయ్ అవుతుంది, పొంగిపోతుంది. చాయ్. చాలామంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే అడుగుతున్నారు. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చిన నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఎవరైతే ఫాలో కాని వాళ్ళు ఉంటారో వెంటనే ఫాలో అయిపోండి. 20K ఫాలోవర్స్కి దగ్గర ఉన్నాం. అండ్ ఇదైతే
మా మమ్మీ చైన్ అన్నమాట. ఇదైతే నేను మీషోలో తీసుకున్నా మా మమ్మీకి నచ్చిందని. అండ్ చాలా అంటే చాలా బాగుంది. నాకు మస్తు అంటే మస్తు నచ్చిందన్నమాట ఈ చైన్. ఈ చైన్ అయితే ఎంతనో పడ్డది ప్రైస్. ఐ డోంట్ నో, నాకు ఐడియా లేదు, బట్ చాలా బాగుంది. అండ్ మీరైతే లాంగ్ చైన్స్ అని టైప్ చేయండి మీషోలో, ఇలాంటి చైన్స్ అనేటివి వస్తాయి. అండ్ 1 గ్రామ్ గోల్డ్. అండ్ ఈ లాకెట్ అయితే నచ్చిందని చెప్పి తీసుకున్నా నేను. చాలా బాగుంది లాకెట్ అయితే. అండ్ మీరు కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ మా మమ్మీ అయితే బ్యాగ్ అయితే తీసుకుంది ఫ్లిప్కార్ట్లో. ఎటన్నా వెళ్ళేటప్పుడు దీంట్లో మంచిగా స్టఫ్ బట్టలు పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకుందన్నమాట. అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగులను అయితే అందరు ఆంటీలకి ఇలాంటి బ్యాగ్సే ఉన్నాయి. అండ్ మా మమ్మీ కూడా తీసేసుకుంది ఒక మంచి బ్యాగ్. ఇంకొకటి ఏంటంటే బ్యాగ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, తీసుకునే వాళ్ళు తీసుకోండి. ఈ బ్యాగ్ ప్రైస్ ఎంతనో పడ్డది, నాకు ఐడియా లేదు, బట్ బ్యాగ్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఇట్లా వర్షం పడ్డా కూడా బట్టలు నానిపోవు లోపల. అండ్ ఏమన్నా స్నాక్స్ ఉన్నా ఏమున్నా అసలు నానవన్నమాట బ్యాగ్లా. అండ్ మా మమ్మీ అయితే ఇక్కడ దోశల పిండి అయితే కలుపుతుంది రేపటి కోసం. టిఫిన్లకి దోశలు అయితే చేస్తుందంట మా మమ్మీ రేపు. మా ఇంట్లోనైతే ఎక్కువ దోశలు అండ్ పూరీలు ఉంటాయి అన్నమాట. ఎక్కువ అంటే దోశలు చేస్తాం. ఇక చెప్పాలంటే పూరీలు నాకు ఇష్టం. అండ్ దోశలకైతే కొబ్బరి చట్నీ అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది కాంబినేషను దోశలకి. అండ్ చాలామంది పల్లి చట్నీ కూడా తింటారు, పల్లి చట్నీ కూడా బాగానే ఉంటుంది, బట్ నేనైతే కొబ్బరి చట్నీ అని చెప్తా. కొబ్బరి చట్నీ అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అయితే 244 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు అన్నమాట మన ఛానల్లో. అండ్ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. తొందరలోనే మనం 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోదాం. అండ్ ఈరోజు హనుమాన్ జయంతి కదా, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్ అందరికీ. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ హనుమాన్ జయంతి వరకు అయితే మనం 100K ఫాలోవర్స్ అయితే రీచ్ అయిపోదాం మన ఛానల్లో. అండ్ మన ఛానల్లో డైలీ 3 hours అయితే లైవ్ ఉంటుంది అన్నమాట. ఇప్పటి నుంచి జాయిన్గా అండి. అండ్ నేను లైవ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, తప్పకుండా నోటిఫికేషన్ రాగానే మీరైతే లైవ్లోనైతే డైరెక్ట్గా జాయిన్ అయిపోండి. కామెంట్స్ చేయండి, నేను కామెంట్స్కి కూడా రిప్లై ఇస్తూ ఉంటాను. అండ్ ఎక్స్ట్రా నేను లైవ్స్ ఎందుకు చేస్తున్నానంటే మానిటైజేషన్ అనేది తొందరగా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం మన ఛానల్లో. అందుకోసమే ఎక్స్ట్రా లైవ్స్ కూడా చేస్తున్నాం మన ఛానల్లో. ఎంత కష్టమైనా సరే నిద్ర పోకుండా కూడా లైవ్స్ చేస్తున్నాను అన్నమాట. మీరైతే తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. అండ్ వీడియోనైతే ఈ రోజుకి ఇంతే అన్నమాట. వీడియో చూసిన తర్వాత లైక్ అయితే మర్చిపోకండి ప్లీజ్, లైక్ కూడా చేయండి. మీరు లైక్ ఇస్తే నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సపోర్ట్ ఇవ్వండి, మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉండాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈరోజుకి వీడియో ఇంతే అన్నమాట. బాయ్ బాయ్, టాటా, సీ యూ.